హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? సండే స్పెషల్ ఈరోజు ఏంటంటే గోంగూర పచ్చిరొయ్యలు కర్రీ అయితే చేసుకోబోతున్నాం. ప్రొసీజర్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా పచ్చిరొయ్యలను అయితే చూపించిన విధంగా క్లీన్గా అయితే చేసి పక్కన పెట్టేసుకోవాలండి. చూసారు కదా, చక్కగా క్లీన్గా అయితే చేసేసుకున్నాము. ఇప్పుడు కడాయి వెలిగించుకుని గోంగూర ఆకునైతే వలిచిపెట్టుకుని కడిగేసి వేసుకోవాలండి. దాంతోపాటు 2 చిన్న ఉల్లిపాయలు, 2 చిన్న టమాటాలు, 6 పచ్చిమిర్చి వేసుకోవాలండి. వేసుకుని హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. చూసారు కదా, ఒక 5 నిమిషాల పాటు మగ్గనిచ్చాక చక్కగా మగ్గిపోతుంది. దాన్ని మిక్సీ జార్లోకి తీసుకుని చల్లారే వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత ఏముంది, దాన్ని మిక్సీ అయితే చేసేసుకోవాలండి. మిక్సీ చేసేసుకున్న తర్వాత చూసారు కదా, చక్కగా ఇలా పేస్ట్లా అయితే తయారైపోతుంది. ఇప్పుడు కడాయి వెలిగించుకుని 4 స్పూన్ల నూనె, 4 లవంగాలు, 3 యాలకులు, 3 పెద్ద ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిరపకాయ చీరుకులు, 3 రెప్పల కరివేపాకు, చిటికెడు ఉప్పు, 1 స్పూన్ కల్లు ఉప్పు కూడా వేసుకోవాలండి. టేస్ట్ బాగుంటుంది. మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత చూసారు కదా, చక్కగా మనకి బ్రౌనిష్ కలర్లో అయితే మనకి ఉల్లిపాయలు అనేవి వచ్చేసినాయి. ఇప్పుడు ఏం చేయాలంటే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి అయితే వేసుకోవాలండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అల్లం వెల్లుల్లి అనేది కొంచెం వేగేలాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత మనం ఇందాక క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిరొయ్యలు అయితే అందులో వేసుకోవాలి. వేసుకుని 1 నిమిషం పాటు కలుపుకొని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత చూసారు కదా, పచ్చిరొయ్య అనేది చూసారు కదా ఎంత చక్కగా అయితే మగ్గిపోయిందో. ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల కారం అయితే వేసుకోవాలండి. కారం ఎక్కువ ఎందుకు వేసుకుంటున్నామంటే నాన్ వెజ్ కర్రీ కదా, అందుకని అనమాట. అదేవిధంగా 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 నిమిషాల పాటు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనం ఇందాక గోంగూర పేస్ట్ అయితే చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ అయితే ఇప్పుడు మనం ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత గోంగూర అంతా కూడా చక్కగా కర్రీలోకి కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకుని ఒక 2 నిమిషాల పాటు అలాగా మగ్గనివ్వండి. కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఒక 3 నుంచి 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనిచ్చామనుకోండి, చక్కగా కర్రీ అనేది తయారైపోతుంది అనమాట. చూసారు కదా, ఆయిల్ అనేది ఎలా పైకి వచ్చిందో, అలా ఆయిల్ పైకి తేలింది అంటే కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. అంతేనండి, మన సండే స్పెషల్ అయిన గోంగూర పచ్చిరొయ్యలు కర్రీ ఈజ్ రెడీ. దీన్నైతే మనం రైస్లోకి సర్వ్ చేసుకోవచ్చు, రోటీలోకి సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.